లారెన్ పావెల్ జాబ్స్ అని చెప్పి ఈవిడ యాపిల్ లెజెండ్ స్టీవ్ జాబ్స్ యొక్క సతీమణి. సో ఈవిడ మొన్న పేరు మార్చుకున్నారు. ఈవిడ పేరు కమల, వాళ్ళ గురువు గారు కమల అనే పేరు పెట్టారు. సో ఇప్పుడు ఈవిడ మహాకుంభమేళాకు వచ్చారు. వచ్చిన ఆవిడ ఏంటంటే కల్పవాసము చెయ్యబోతున్నారు. కల్పవాసము అంటే శాస్త్రాలు చదివిన వాళ్ళకు అర్థమవుతుంది. అంటే మీరు నెల రోజుల పాటు మీకు ఇక్కడ త్రివేణి సంగమం ఉంది చూసారా, ఈ సంగమ స్థానం ఇక్కడ మీరు నివసించాలి. నెల రోజుల పాటు నివసించాలి. మీరు నేలపైనే పడుకోవాలి. అలాగే మీకు ఉన్న ఆభరణాలు బంగారం అనండి వెండి ఏది ఉన్నా కూడా మీరు తీసివెయ్యాలి. మీ ఆహార నియమాలు అన్నారు అనుకోండి, ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే మసాలాలు, సో వేటిని కూడా తినకూడదు. ఈవిడ ఒక అమెరికన్ మహిళ కాబట్టి పిజ్జాలు బర్గర్లు కావాలి అంటే అక్కడ మీకు ఎవరు ఇవ్వరు. ఎందుకంటే కల్పవాసము ఈవిడ చేస్తున్నారు. ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు ఈవిడ పని కట్టుకొని అమెరికా నుంచి భారత్కు ఎందుకు రావాలి, ప్రయాగరాజ్కు వచ్చి కల్పవాసము ఎందుకు చెయ్యాలి అంటే ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మానవ చరిత్రలో ఎవరు ఎప్పుడు చూడలేని ఒక ఈవెంట్ మీకు భారతదేశంలో ప్రస్తుతం జరుగుతుంది. దీన్ని మనము మహాకుంభమేళ అంటే కుంభమేళ అన్నప్పుడు 4 రకాలుగా చెప్తారండి. మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళ, అర్ధ కుంభమేళ, అలాగే మీకు మాఘమాసములో కూడా కుంభమేళ జరుగుతుంది. అంటే జనవరి ఫిబ్రవరి ప్రస్తుతం ఉండే కుంభమేళ ఫిబ్రవరి 26 వరకు కూడా దగ్గర 40 కోట్ల మంది వస్తారు అని చెప్పి ఒక అంచనా. సో ఇందులో ఈసారి అంటే మనము బతికుండగా మళ్ళీ ఇలాంటి ఒక కుంభమేళాను మనము చూడలేము. ఎందుకు? 144 ఏళ్లకు ఒక్కసారి అంటే పూర్ణ కుంభమేళ అంటాం చూసారా, ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. సో 12 ఏళ్ళు ఇంటూ 12 ఏళ్ళు 144 ఏళ్ళు. సో మనము బతికుండగా ఇలాంటి కుంభమేళ అనేది మనం చూడలేం. సో అలాంటి ఒక అరుదైన సంఘటన ఇవాళ ప్రయాగరాజ్ వద్ద అందరూ చూస్తున్నారు. మరి మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి. 144 ఇయర్స్కి ఒక్కసారి మాత్రమే ఈ కుంభమేళా వస్తుంది. ఇప్పుడు మీరు అర్ధ కుంభమేళ అన్నారు అనుకోండి, ప్రతి 6 ఏళ్లకు కూడా మీకు హరిద్వార్ అలాగే ప్రయాగరాజ్ సో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మీకు రొటేషన్ పద్ధతిలో పూర్ణ కుంభమేళ అంటే మీకు ఎక్కడ ప్రయాగరాజ్, హరిద్వార్ అలాగే నాసిక్ అంటే పవిత్ర గోదావరి జన్మస్థలం, అలాగే ఉజ్జయిన్ అన్నారనుకోండి మీకు పవిత్ర శిప్రా నది. సో కాబట్టి మీకు రొటేషన్ పద్ధతిలో ఇక్కడ కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. అసలు చాలామందికి కుంభమేళ అంటే ఏంటి అని అడుగుతారు. స్థల పురాణము అన్నారు అనుకోండి, మీకు అమృత భాండాగారం, మీకు అమృత కలశం ఉంది చూసారా, దీన్ని కుంభం అని కూడా అంటారు చూసారా. మీకు రాక్షసులు ఈ అమృతాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్లను దేవతలు తరుముతారు. మీకు 12 దినాలు 12 రాత్రులు. సో మీకు ఆ కాస్మిక్ టైం కదా, సో వాళ్ళకి 12 రాత్రులు 12 దినాలు అన్నప్పుడు ఇక్కడ 12 ఏళ్ళు. మీకు ఈ అమృత కలశము నుంచి 4 చుక్కలు 4 ప్రాంతాలలో పడడం. మీకు ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్. కాబట్టి ఇక్కడ మీకు కుంభమేళ అనేది రొటేషన్ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. కానీ మహాకుంభమేళ అన్నారు అనుకోండి, అది ఒక్క ప్రయాగరాజ్లో మాత్రమే జరుగుతుంది. మాఘ కుంభమేళ అంటే ప్రతి సంవత్సరము కూడా జనవరి ఫిబ్రవరి నెలల్లో మీరు మాఘ కుంభమేళాని పార్టిసిపేట్ చేయొచ్చు, పూజలు చేసుకోవచ్చు. కానీ ఇలాంటిది మాత్రం ఇలాంటి ఒక ఈవెంట్ ఈ ప్రపంచంలో అంటే మదర్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ అని చెప్పాలి. మీకు ఎన్నో మతాలు ఎన్నో మతపరమైన మీకు కార్యక్రమాలు ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటిది మాత్రము అంటే సనాతన ధర్మములో మీరు ఒక భాగవత పురాణం అనండి, విష్ణు పురాణము, రామాయణము, మహాభారతము, మీరు ఎక్కడైనా కూడా కుంభమేళాకు సంబంధించిన మహాకుంభమేళాకు సంబంధించిన రెఫరెన్సులు ఉంటూనే ఉంటాయి. సో ఇక్కడ సనాతన ధర్మములో ఏమవుతుందంటే క్రైస్తవులు వచ్చినా అంగీకరిస్తారు, ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు వచ్చినా కూడా పవిత్ర గంగా స్నానం అంటే మీరు గంగా అనకూడదు, గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం. సో ఇలాంటి ఒక సంఘటన ఎందుకండి, ఇప్పుడు వెళ్ళి స్నానము చేస్తే ఏం జరుగుతుంది అంటే మీకు మోక్ష ప్రాప్తి అండి.
కాబట్టే పని కట్టుకొని ఇంతంత మంది అక్కడికి వెళుతుంటారు. హిందువులకు మోక్ష మార్గము అనేది అత్యంత పవిత్రమైన ఒక ప్రయత్నము కాబట్టి ఈ టైంలో మహాకుంభమేళా టైంలో మీరు వెళ్ళి త్రివేణి సంగమంలో మీరు స్నానము చేస్తే మీకు మోక్ష ప్రాప్తి జరుగుతుంది అని చెప్పి వీళ్ళు నమ్ముతారు. అదే మీరు హరిద్వార్ అన్నారు అనుకోండి, మీకు గంగమ్మ తల్లి ఫర్ ద ఫస్ట్ టైం నేల మీదకి రావడం అంటే హిమాలయాలను దాటుకుంటూ హరిద్వార్లోనే మీకు గంగా నది ఈ భూమి మీదకి రావడము అని చెప్పి నమ్ముతారు. కాబట్టి అక్కడ కూడా మీకు కుంభమేళా జరుగుతుంది. మీకు అక్కడ కూడా అర్ధ కుంభమేళాలో మీకు తండోపతండాలుగా భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకు? మీకు పవిత్ర గంగా నది, గంగా స్నానము. సో ఇది కూడా మోక్ష మార్గము. అలాగే ఉజ్జయినిలో అనండి, మీకు నాసిక్లో అనండి, మీకు ఇదే ప్రక్రియ. కానీ ఇక్కడ మాత్రం మీరు చూశారనుకోండి, విదేశాల్లో నుంచి వచ్చేవాళ్ళు విపరీతంగా ఉంటారు. ఎందుకు? ఈ 144 ఇయర్స్ అనబడే కాన్సెప్ట్ మీకు ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందడము. ఓహో, ఇలాంటి సంఘటన మన జీవితంలో ఒక్కసారే మనం చూడగలము, మళ్ళీ మళ్ళీ ఇది రాదు అని తెలుసుకొని మీకు అక్కడ ఎక్కడెక్కడి నుంచో వరల్డ్ వైడ్ అండ్ ఒక్క భారత్ అనుకుంటే పొరపాటు, ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా స్టీవ్ జాబ్స్ యొక్క భార్య సతీమణి వస్తున్నారు అంటే మళ్ళీ ఈవిడికి అక్కడ కల్పవాసము అంటే ఏంటో తెలుసు. అంటే వాళ్ళ గురువు గారు చెప్పారు. మరి అలాంటిది నేను నెల రోజుల పాటు కమలా పేరుతో నేను అక్కడ ఉంటాను, నివసిస్తాను, ఈ ఆచార వ్యవహారాలనంతా కూడా పాటిస్తాను అని అనడము వాళ్లకు. అంటే ఇప్పుడు యాపిల్ అన్నారనుకోండి, ఆ సింబల్ని చూస్తారు, ఆ సింబల్లో మీకు కొరకబడిన యాపిల్ కనిపిస్తుంది. ఏంటి? ఒక సాధువు కొరికిన యాపిల్. సో ఇదే యాపిల్ కార్పొరేషన్ యొక్క సింబల్. ఇవాళ ప్రపంచ స్థాయిలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంపెనీస్, వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఎవరు అంటే స్టీవ్ జాబ్స్. సో ఆయన భారత్కు రావడము, నీమ్ కరోలి బాబా గారి ఆశ్రమానికి వెళ్ళడము, మీకు అక్కడ ఆయనకు ఒక దైవ దర్శనము దొరికినట్టుగా మళ్ళీ హరిద్వార్ వెళ్ళి పవిత్ర గంగా స్నానము, అక్కడ ఆయన నివాసం ఉండి మళ్ళీ అమెరికా వెళ్ళి యాపిల్ కార్పొరేషన్ని ఆయన మొదలుపెట్టారు. సో అలాంటి ఒక చరిత్ర కలిగిన ఒక అమెరికన్ భారత్కు వచ్చి మన ఆధ్యాత్మిక చింతనలో ఉండి మన యొక్క స్పిరిచువాలిటీని అర్థము చేసుకొని ఆల్ పవర్ విత్ ఇన్ దట్ యోగా అన్న ఆ నియమాన్ని తెలుసుకొని ఆయన అమెరికా వెళ్ళి ఆయన ఇంత పెద్ద ఒక సంస్థను నెలకొల్పడము, దీనిని గుర్తు చేస్తూ ఆయన స్వర్గప్రాప్తి అంటే మోక్ష ప్రాప్తి పొంది ఉంటాడు. సో ఆయన సతీమణి దాన్ని గుర్తు చేసుకుంటూ మా స్టీవ్ జాబ్స్కి భారత్ అంటే ఎంత ఇష్టము, హిందూ మతము అంటే అతనికి ఉన్న గౌరవము, మీకు ఆ భక్తి, సో దానిని నేను ఇవాళ కూడా కీపప్ చెయ్యాలి. కాబట్టి త్రివేణి సంగమం దగ్గరికి వస్తున్నాను, నేను ఇలాంటి ఒక నియమంలో ఉంటాను. సో నెల రోజుల పాటు నేను ఈ నియమంలో ఉంటాను. నా ఆహారపు అలవాట్లు, అలాగే నా యొక్క నిద్ర. అంటే మీకు అమెరికాలో వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎవరిని అడిగినా చెప్తారు, అలాంటి ఒక మహిళ ఇవాళ నేలపై పడుకోబోతున్నారు, ఇంత ఒక చిన్న నగ కూడా ఆవిడ దేహములో ఉండదు అన్నప్పుడు వినడానికి ఆశ్చర్యంగా ఉంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, సనాతన ధర్మము అంటే ఎంత గొప్పది. విదేశాల్లో ఉండే వాళ్లకు ఈ సనాతన ధర్మము పట్ల ఉన్న గౌరవము, ఆ భక్తిని చూసామనుకోండి, నిజంగానే వాళ్ళను మెచ్చుకోవాలి. నిన్న ఒక వీడియోలో మాట్లాడాను, ఏముందండి సత్యేంద్రనాథ్దంతా కూడా గ్రాఫిక్స్, డీప్ ఫేక్ వీడియోని మాట్లాడిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు అక్కడ కూడా 50-50 ఉంటారా? అమెరికాలో నుంచి వచ్చి ఇక్కడ మహాకుంభమేళాలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు బోర్న కన్నీరు కార్చడం, ఇలాంటి ఒక అద్భుతం మేము ఎక్కడా చూడలేదండి అని చెప్పి వాళ్ళు ఇంతలాగా మన వాళ్ళను మెచ్చుకోవడము, అసలు ఆ భక్తి శ్రద్ధను చూసి వాళ్ళు మైమరిచిపోవడము. ఎలా చూసుకున్నా కూడా ఈ మహాకుంభమేళ 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఇలాంటి ఒక అద్భుతాన్ని చూడడానికి మీకు లక్షల కోట్ల సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు. మరి మీరు కూడా వెళ్తున్నారా? వెళ్ళాలి అనే ప్లానింగ్ మీకు కూడా ఉందా? దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.